అందరికీ ఆత్మ ప్రణామాలు. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుతూ, మనందరికీ గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజ గారు, అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతము నిత్య పారాయణ. శ్రీ దేవి భాగవతము నవమ స్కందము మనకు వినిపించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ రమా మేడం. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణం ఆలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కేయూరానిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము నవమ స్కందం. శ్రీమాత్రే నమః. మనం నిన్నటి పారాయణలో స్వయంగా తులసీదేవి తాను ఒక స్త్రీ అయి ఉండి కూడా సుదీర్ఘంగా స్త్రీల యొక్క గుణగణాలను ఆమె నిందిస్తున్నట్లుగా మాట్లాడింది. ఆమె మనస్సు లోపల ఎంతో అనురాగం ఉన్నా గాని మాటల్లో మటుకు ఆమె కఠినత్వాన్ని ప్రదర్శించింది. ఇలా ఇంకా శంఖచూడుడు నిబ్బరంగా చూస్తున్నాడు. ఏం చెప్తుంది అన్నట్టుగా ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. తర్వాత ఆమెతో ఆయన ఎలాగైనా సంభాషించాలి, ఈమె మాట్లాడుతున్న దానికి వివరణ చెప్పాలి అనేసి ఆయన ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నది పూర్తిగా అసత్యము కాదు. స్త్రీల గురించి నువ్వు చెప్పినది, శంఖచూడుడు చెప్తున్నాడు తులసీదేవితోటి, స్త్రీల గురించి నువ్వు చెప్పినది పూర్తిగా అసత్యము కాదు, అలాగని పూర్తిగా సత్యము కాదు, సగమది సగమిది. కనుక నేను చెప్పేది కూడా నువ్వు కొంచెము తెలుసుకో, కొంచెం విను అని ఆయన చెప్తున్నారు. త్వయా యత్కథిం దేవి నచ సర్వమలీకకం కించిత్ సత్యమలికంచ కించినోత్మా నిశామయ. అంటే బ్రహ్మదేవుడు కూడా స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక పరపురుషుడు ఒక స్త్రీని ఏకాంతంలో మాట్లాడుతున్న సందర్భం అది సరికాదు అన్న ఉద్దేశంతో తులసీదేవి స్త్రీల గురించి, స్త్రీల తత్వాలను, అంటే నువ్వేమనుకుంటున్నావు అనేసి ఆమె చెప్పుకొచ్చింది. కానీ అట్లా కాదు, స్త్రీ అంటే ఏందో నేను కూడా చెప్తాను అనేసి ఇక్కడ శంఖచూడుడు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో మనము తెలుసుకుందాము. బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించిండు. కొందరిని సుగుణవతులని, మరికొంతమందిని దుర్గుణవతులని చెప్పాడంటే సృష్టి అన్నాక అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీళ్ళంతా స్త్రీ రూప సృష్టికి ప్రథమ అవతారాలు. వీళ్ళే మొట్టమొదటిగా అవతారాలు భూమి మీద తీసుకున్న దేవతామూర్తులు. అందరూ సృష్టి సూత్ర
స్వరూపిణులు, సృష్టి కోసమే వీళ్ళు రావడం జరిగింది. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపము వీరి అంశనే, వీరి నుంచే ఈ స్త్రీలందరూ వచ్చారు. ఇప్పుడు మనమందరం కూడా ఆ అమ్మవారు, ఒక్కొక్క అమ్మవారి అంశా సంభూతుల్లాగానే మనమందరం కూడా రావడం జరిగింది. ఇందులో ఒకరు మంచి అని ఒకరు చెడని నిందించుకోవడానికి లేదు అని చెప్తున్నాడు. స్త్రీలందరూ వీరి అంశ అవతారాలే కనుక శ్రీమూర్తి అంటే సర్వమంగళ కారకం. అట్లా మనము తీసుకున్నప్పుడు స్వాధాదేవి, స్వాహాదేవి, దేవహుతి, దక్షిణాదేవి, ఛాయాదేవి, రోహిణి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనకాదేవి, తార, మండోదరి, దమయంతి, వేదవతి, మానసాదేవి, ఇట్లా వీళ్ళందరూ స్త్రీలు. వీళ్ళందరూ పుష్టి తుష్టి స్మృతి మేధాదేవతలు. అంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పుకొచ్చామో వీళ్ళందరూ జ్ఞానవంతులు, జ్ఞానం ఇచ్చే దేవతలుగా వీళ్ళను వివరించాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? కాళిక, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండిక, ధర్మకామిని, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, వీళ్ళందరూ శాంతి దేవతలు. అంటే వీళ్ళు క్షమా గుణము కలిగిన వాళ్ళు, అంటే ఎంతో సహనంతో ఉంటారు. స్త్రీలలో కూడా చాలా మందికి సహనం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళ జాతికి వీళ్ళందరూ వస్తారు. మళ్ళీ వీళ్ళు ఓర్పుతోటి, సహనంతోటి, శాంతితో, అంటే స్త్రీలను ఎన్ని రకాలుగా ఆయన వివరిస్తున్నాడో చూడండి. ఆమె చెప్పిన దానికి శంఖచూడుడు చెప్పేదానికి ఎంత తేడా ఉందో చూడండి. అంటే స్వయంగా అవతారాలు తీసుకున్న స్త్రీలే కొందరు జ్ఞానవంతులైతే, కొందరు క్షమా సహనము గల స్త్రీలు కూడా ఉన్నారు. మళ్ళీ తర్వాత నిద్ర, క్షుత్, పిపాస, సంధ్యారాత్రి దేవతలు. మనకు నిద్ర కలగడం కూడా నిద్రా దేవత కూడా ఉంటుంది, సంధ్యా దేవత కూడా ఉంది. వీళ్ళందరూ రాత్రి దేవతలు. సంపత్తి, ధృతి, కీర్తి, క్రియా, శోభ, వీళ్ళందరూ శివమూర్తులు. ఇంకా శివస్వరూపంలో ఉన్న దేవతా స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉత్తమాంగనలు, అంటే ఉత్తమమైన శ్రీమూర్తులు, పతివ్రతలు, శక్తి స్వరూపిణులు. యుగ యుగాలుగా వీరు శ్రీమూర్తులయ్యే అవతరిస్తూనే ఉన్నారు. అంటే ఎన్ని యుగాలు వచ్చినా మళ్ళీ వీళ్ళే అవతరిస్తూనే ఉన్నారు. ఒకరేమో శాంతి స్వభావంతో, ఒకరు క్రోధముతోటి, ఒకరు ప్రేమతోటి, మరి ఒకరేమో జ్ఞానముతోటి, ఇట్లా ఒక్కొక్క అంశ స్వరూపాలుగా వీళ్ళు వస్తూనే ఉన్నాయి. పవిత్రంగా జీవితాలను వాళ్ళు గడుపుతూనే ఉన్నారు. అందరికీ ఆదర్శంగా కూడా ఉన్నారు. కానీ నువ్వనుకున్నట్లు పుంశలి రూపిన్లు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఏ రకంగా విమర్శించావో అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. వారిని నిందించడము తగును గాని అందరినీ కలిపి సత్వగుణ ప్రధానులైన సాధ్వీమణులతో పాటు వీళ్ళందరినీ సమంగా జమ చేసి మొత్తం నువ్వు స్త్రీ జాతినే నిందిస్తున్నావు చూడు, అది సరి అయినది కాదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే స్త్రీలలో గాని పురుషులలో గాని గుణాధికత్యాన్ని బట్టి, అంటే వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళకున్న ఉత్తమోత్తమ గుణాలను బట్టి ఉత్తములుగా, మధ్యములుగా, అధములుగా భేదాలన్నిటివి ఏర్పడుతున్నాయి. అంటే సత్వగుణము అంటే ప్రశాంతంగా, ఎలాంటి క్రోధాలకు లోను కాకుండా ఉన్న వాళ్ళందరూ ఉత్తమ స్త్రీలు. అంటే వాళ్ళని అంటాం కదా, పొగుడుతాం కదా, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సహనంగా ఉంటుంది, అసలు ఆమె కోపమే రాదు, శాంత స్వరూపిణి అని ఇట్లా పొగుడుతాం కదా, వాళ్ళందరూ ఉత్తమ జాతి స్త్రీలని. ఇంకా రజోగుణులది మధ్యమ శ్రేణి. రజోగుణులు అంటే వాళ్ళు వాళ్ళ కోరికలకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారన్నమాట. వాళ్ళందరూ మధ్య తరగతి మధ్యమ శ్రేణి స్త్రీలని చెప్తున్నాడు. ఇంకా చివరిగా తమో గుణులు, అంటే వీళ్ళు ఇంకా కోపతాపాలు ఎప్పుడూ కస్సుబుస్సులు ఆడుతూ ఉంటారన్నమాట. వీళ్ళందరూ చివరిగా అధమ శ్రేణి స్త్రీల కిందికి వస్తారు. అంటే పండితుడైనా, ఉత్తమ వంశంలో పుట్టిన వాడైనా, సత్వగుణ ప్రధానుడైన ఎవరైనా ఉండని, ఎంతటి అవకాశం లభించినా గాని పరస్త్రీలను అంటే వేరే స్త్రీలను మనము వాంఛించకూడదు, వాళ్ళని కోరుకోకూడదు, ధర్మాలను పాటించాలి అని ఈయన చెప్పుకొస్తున్నాడు ఆమెకి. నా పృచ్చతి కులే జాతః పండితస్య పరశ్రియం నిర్జనే నిర్జలే వాసి రహస్యపి పరశ్రియం. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఈయన కూడా ఆమెను కలవడానికి వచ్చాడు, ఆమె కూడా ఎవరో తెలియదు, పరశ్రీయే కదా. ఇప్పుడు నన్ను కూడా నువ్వు అలాగే అనుకుంటావా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చు నన్ను కూడా అని చెప్తున్నాడు. కానీ నేను రావడానికి ఇక్కడ ఒక కారణం ఉంది. అదేంటంటే బ్రహ్మదేవుడు ఆయన ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఆయన నాకేం చెప్పారంటే నిన్ను గాంధర్వ వివాహము చేసుకోమని అన్నారు. నేను శంఖచూడుడిని, ప్రస్తుతం నేను ఒక రాక్షస రాజుని, దానవుణ్ణి.
అంటే దేవతలకి నేను శత్రువుని పూర్వజన్మలో. ఇప్పుడు ఆమెకి మొత్తము చెప్పుకొస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, ఏకాంతంలో అలా స్త్రీలతో మాట్లాడడం తప్పు అన్నందుకు నువ్వు నన్ను అట్లా తప్పుగా భావించకు, నేను అలా ఆ ఉద్దేశంతో రాలేదు, ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పినందుకే నేను వచ్చాను. ఇంకా ఆయన పూర్వజన్మ గురించి కూడా చెప్తున్నాడు. ఆయన పేరు శంఖచూడుడని, ఆయన రాక్షసులకు దేవుడు అనేసి, అంటే అక్కడ రాక్షస రాజు అనేసి, దేవతలకు శత్రువు అనేసి, పూర్వజన్మలో ఈయన గోలోకంలో హరి సాన్నిధాన్ని అనుభవించిన వాడు. అంటే గోలోకంలో ఒక గోపబాలుడిన, ఇక్కడ శ్రీహరిని సేవించుకున్నవాడు, కృష్ణుణ్ణి సేవించుకున్నవాడు. ఈయన పేరు ఏంటంటే పూర్వజన్మలో సుధాముడు అన్నమాట. ఈయన ఈ శ్రీకృష్ణుడి యొక్క అత్యంత ఆప్తులైన 8 మంది విష్ణు సేవకులు ఎవరైతే ఉన్నారో గోపకులంలో, వాళ్ళల్లో నేను కూడా ఒకడిని, నేను సుధాముడిని పూర్వజన్మలో. ఆ రాధికాదేవి, ఆ రాధాదేవి శాపం వల్ల నేను ఇప్పుడు ఇలా రాక్షసుణ్ణి అయ్యాను. ఆ కృష్ణ మంత్ర ప్రభావం వల్ల, కృష్ణ మంత్రాన్ని నిత్యము నేను స్మరించడం వల్ల నేను జాతి స్మరుణ్ణి, నువ్వు కూడా జాతి స్మరవే. అంటే మనకు పూర్వజన్మలు అనేటివి స్ఫురణలోకి వస్తాయి, తెలిసిపోతాయి. ఆ మంత్ర జపం వల్ల మన ఇద్దరము ఒకరికొకరం ఇలా కలుసుకోవాలని ఉంది కాబట్టి ఇలా జరిగింది అనేసి, పూర్వజన్మలో శ్రీకృష్ణుని యొక్క సహచర్యాన్ని అనుభవించిన దానివి నువ్వు కూడా. గోపికలలో శ్రీకృష్ణునితో పాటు గోపికలలో ఉండి శ్రీకృష్ణుని దగ్గర నువ్వు సేవ చేసిన దానివి. కాకపోతే ఆ రాధికాదేవి శాపం వల్ల నువ్వు మళ్ళీ భూలోకంలో అవతరించావు, నువ్వు కూడా అవతరించావు, ఇక్కడ నేను కూడా అవతారం తీసుకున్నాను. గోలోకంలో ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, అప్పుడు నీ మీద నాకు ఎంతో అనురక్తి కలిగింది, నీ దర్శనం కోసము నేను చాలా పరితపించేవాణ్ణి. కాకపోతే రాధికాదేవి యొక్క ఆమె యొక్క భయంతో, ఆ రాధాదేవి అక్కడ ఉంది కాబట్టి ఆమె భయంతో నేను నా అనురాగాన్ని అణుచుకున్నాను. అంటే నాకు నీ మీద ప్రేమ ఉన్నా గాని అక్కడ నేను వ్యక్తీకరించలేదు. నేనెవరినో, నువ్వెవరివో, ఆ రాధాదేవి శాపం ఏమిటో, ఆ శ్రీకృష్ణుని వరం ఏమిటో, ఈ బ్రహ్మదేవుని ఆజ్ఞ ఏమిటో, ఇది ఇలా జరిగింది అనేసి చెప్తున్నాడు. ఇది ఎందుకు జరిగింది అనేది ఆయనకు కూడా తెలియదు. కాకపోతే పూర్వజన్మలో ఇలా జరిగింది, ఇద్దరము శాపానికి గురయ్యి మానవ లోకంలో ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే నువ్వు శ్రీకృష్ణునికి నువ్వెట్లా సేవ చేశావో నేను కూడా అలాగే ఆయన సేవకులలో 8 మందిలో నేను కూడా ఒకడిని. కాబట్టి మనం ఇద్దరము కూడా ఈ జన్మలో ఇలా కలుసుకోవాలని ఉందని ఆ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే నేను వచ్చాను అనేసి ఇక్కడ ఉన్న విషయం అంతా, ఈ సందేహాలు, తులసీదేవికి ఉన్న సందేహాలన్నిటినీ తీర్చేసి ఆయన ఇదంతా వివరించారు. వివరించిన తర్వాత ఆమె ఎంతో సంతోషించింది. ఈమె ఉన్న విషయం అంతా చెప్పేసరికి బ్రహ్మదేవుడు చెప్పిన విషయం కూడా ఆమెకి గుర్తుకు వచ్చింది. అప్పుడు తులసీదేవి తనకున్న సందేహాలన్నీ తీరి సంతృప్తి కలిగింది. ఇంకా అప్పుడు ఆమె అంటుంది, నీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు. అంటే ఈయన ఎలా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని బుద్ధి కుశలతోటి వివరించాడు. అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దనేసి, ఇదంతా ఒక కారణం వల్ల, ఒక శాప కారణం వల్ల జరిగిన వృత్తాంతం అనేసి ఆయన ఆమెకి అర్థమయ్యేలాగా వివరించాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు వివాహం చేసుకోమన్నాడు కాబట్టి నేను నిన్ను ఇక్కడ గాంధర్వ వివాహము చేసుకుంటాను అనేసి ఆయన ఆమెతో మాట్లాడడం జరిగింది. నిదంతి పితరో దేవా బాంధవాః శ్రీజితం నరం శ్రీజితం మనసా మాత పితా భ్రాంత చ నిందతి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈమె, ఇక్కడ స్త్రీలకు నేను పరపురుషులు ఎవరైనా గాని ఇలా వచ్చి పద్ధతి ప్రకారంగా మాట్లాడకుండా వేరే ఉద్దేశంతో కూడా మాట్లాడతారు కాబట్టి ఇట్లా స్త్రీలను నిందించాను అని ఆమె ఒప్పుకుందన్నమాట. ఇలా నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను ఇలా నిందించాల్సి వచ్చింది. నువ్వు కూడా ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పి బుద్ధి కుశలతోటి నన్ను గెలుచుకున్నావు. అలా కాకుండా నువ్వు నా దాసుడుగా మారిపోతే నిన్ను అందరూ నిందించే వాళ్ళు, ఈ బంధు దేవగణాలు ఎవరైతే ఉన్నారో, తల్లి సోదరుడు అందరూ నిన్ను అసహించుకునే వాళ్ళు. అంటే ఒక స్త్రీని కోరుకొని వచ్చాడు కదా అన్న ఒక ఉద్దేశంతో నిన్ను చూసేవాళ్ళు అనేసి ఆమె కూడా ఆయనను మెచ్చుకుంది. ఇంకా పురుడు మహిళ ఇలాంటి అశోచాలు వచ్చిన బ్రాహ్మణుడు 10 రోజులకి, క్షత్రియులేమో 12 రోజులకి,
ఈ వైశ్యులేమో 15 రోజులకి, శూద్రుడేమో నెలనాళ్ళకి శుద్ధి పొందుతూనే ఉంటారని ధర్మశాస్త్రము చెప్తుంది. అంటే ఈ పురుడు మైల వచ్చినప్పుడు ఎవరెవరు మన ఈ భూలోకంలో ఉన్న 4 వర్ణాల వాళ్ళు ఏ రకంగా శుద్ధి పాటిస్తారు అనేది చెప్తుంది. చెప్పి ఇక్కడ స్త్రీలోలుడైన వాడు స్త్రీకి వశుడయి స్త్రీతోటి కామభోగాలు అనుభవించాలనే ఉద్దేశం ఉన్నవాడు మటుకు శ్మశానంలో కట్టెలు కాలేదాకా వాడు శుద్ధి పొందుతూనే ఉంటాడు. ఇంకా వాడికి ఎలాంటి ఆ శౌచ్యము రాదు, అంటే ఎలాంటి శుద్ధి అనేది రాదు. వాడు పెట్టిన పిండాలు గాని పితృదేవతలు ముట్టనే ముట్టరు. అంటే వాడు అలా కామభోగాల మీద వాంఛ ఉన్నవాడి బ్రతుకు ఎలా ఉంటుందో ఆమె చెప్తుంది. స్త్రీలను వాంఛించే వాళ్ళ విషయాల గురించి చెప్తుంది. ఇంకా అతడు ఇచ్చిన నైవేద్యాలను కూడా దేవతలు ఎవరు స్వీకరించరు. ఎందుకంటే వాడు పరశ్రీ లంపటుడు. ఎంత జ్ఞాని అయితే ఏంటి, ఎంత తపస్సు చేసుకున్న వాడైతే ఏంటి, ఎంత జపము ఎన్ని పూజలు హోమాలు చదివినా గాని వాడి పేరు ప్రఖ్యాతలన్నీ ఆ స్త్రీలోలత్వానికి లొంగిపోయాడు కాబట్టి అన్ని వ్యర్థమే అవుతుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పిన నీతి అని ఆమె చెప్తుంది. కిం వాజ్ఞానేన తపసా జప హోమా ప్రపూజనై కిం విద్యయా చ యశసా శ్రీభిర్యస్య మనోహృతం. ఇదంతా విన్నాక ఆమె చెప్తుందన్నమాట, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా అన్ని మాటలు సంభాషణలు చేసుకున్న తర్వాత నేను నిన్ను పరీక్షిద్దామని, అంటే నువ్వు పరపురుషుడు, నువ్వెవరివో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడావు కాబట్టి నేను నిన్ను పరీక్షించడానికి ఇలా స్త్రీ నింద చేశాను, అంతేగాని నాకు అలా ఉద్దేశం ఏంటి లేదు. నీ యొక్క గుణగణాలను నీ లోపల స్వభావం తెలుసుకోవడానికే నేను ఇలా మాట్లాడాను అనేసి తులసీదేవి ఒప్పుకుంటుంది. అందుకనే ఇలాంటి నిష్ఠూరాలు మాట్లాడాను. పరీక్షించకుండా ఏ కామిని ఎవ్వరిని వరించదు కదా. అంటే అంతే, ఒక పురుషుడు వాడి స్వభావం ఏంటో తెలుసుకుందే ఎవరు కూడా నమ్మరు కదా. అంతేకాదు కన్యాదాతలు కూడా, అంటే ఎవరైనా వివాహం చేయాలనుకుంటే, స్త్రీల వివాహం చేయాలనుకుంటే వాళ్ళ తండ్రి కన్యాదాతలు తల్లిదండ్రులు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా, వాడు గుణహీనుడా, అజ్ఞానియా, దరిద్రుడా, మూర్ఖుడా, రోగిష్టియా, అంగవికలుడా, కుంటివాడా, ఎలాంటి వాడు, మూగవాడా, మరి నపుంసకుడా, అట్లా అన్ని రకాలుగా తన కూతురు ఎవరైతే ఉంటుందో తనకి యోగ్యత కలిగిన వరుడు ఉన్నాడో లేదో పరీక్షించందే వాళ్ళు వివాహం చెయ్యరు కదా. అందుకనే నేను ఇలా చేశాను. ఒకవేళ అలా వరుడిని అలాంటి, అంటే ఏది పరీక్షించకుండా స్త్రీకి అలాంటి వరుడిని తీసుకొచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు బ్రహ్మహత్య మహాపాతకుడు అవుతాడు. ఇది కూడా ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ఒక స్త్రీ యొక్క జీవితం అంతా పాడైపోతుంది కదా, ఆ విషయాన్ని ఇక్కడ ఆమె చెప్తుందన్నమాట. అందుచేత బాగా పరీక్షించి శాంత స్వభావుడు, గుణవంతుడు, యువకుడు, సజ్జనుడు అయిన వరుడికే పిల్లను ఇవ్వాలనేసి ఇక్కడ ధర్మశాస్త్రము చెప్తుంది. అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత 10 మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు అని మన ధర్మశాస్త్రము చెప్పింది. కన్యాదానం కూడా చాలా గొప్పది అన్ని దానాలలోకెల్లా. ఆ విషయాన్ని ఇక్కడ తులసీదేవి చెప్తుంది. శాంతాయ గుణినే చైవ యూనే చ విదుషేపి చ సాధవే చ సుతాం దత్వా దశయజ్ఞ ఫలం లభేత్. ఇట్లా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ధనము మళ్ళీ అన్ని సమకూరుస్తారు కన్యాదాతలు ఎవరైతే ఉంటారు. అలా కాకుండా ధనలోభంతో ఎవడైతే కన్న కూతుర్ని కూడా అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈమె అందరి గురించి చెప్తుంది, ఒకరి గురించే కాదు. ఇక్కడ కన్న కూతుర్ని కూడా అమ్ముకునేవాడు, ధనలోభం కోసం అమ్ముకునేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. అక్కడ ఆ కన్య యొక్క, అంటే ఆ స్త్రీ యొక్క మలమూత్రాలు తింటూ పురుగుల యొక్క కాట్లు భరిస్తూ వాడు చనిపోవాల్సి వస్తుంది. అలాంటి నరకాలు అనుభవించాల్సి వస్తుంది చనిపోయిన తర్వాత అని చెప్తుంది. అంటే ఇంద్రులు 14 మంది మారేంత వరకు, 14 మంది ఇంద్రులు వస్తూ పోతూ ఉన్నంత వరకు వాడు అలాగే ఆ నరక కూపంలో నరకయాత అనుభవిస్తుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎలా జన్మ తీసుకుంటాడంటే రోగిష్టిగా మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు అనేసి మొత్తం ఇక్కడ ఆమె చెప్పుకొస్తుందన్నమాట. ఇలా ఉంటుంది స్త్రీల యొక్క తల్లిదండ్రులు అన్ని రకాలుగా పరీక్షించి వరుణ్ణి తేకుండా ఎవరైతే డబ్బు కోసమని కన్యను విక్రయించాలనుకుంటారో వాళ్ళ తల్లిదండ్రులకు
అక్కడ యమలోకంలో జరిగే బాధలు కూడా ఆమె చెప్పుకొస్తుంది. ఇలా తులసీదేవి ఇద్దరు ఇలా ప్రసంగించుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నాక, అన్ని విషయాలు మాట్లాడుకున్నాక క్షణకాలం ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి అప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట, గాంధర్వ పద్ధతిలో మీ ఇద్దరు వివాహము చేసుకోండి, పాణిగ్రహం చేసుకోండి అనేసి ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పడం జరుగుతుంది. నిర్విరోధ సుఖం రాజాన్ కోవా త్యజతి దుర్లభాం యో విరోధ సుఖ త్యాగి సపష్ణురాత్మ సంశయ. ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు కాంతామని ఇప్పుడు తులసీదేవి తోటి బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇంకా ఆయనతోటి ఎన్ని పరీక్షలు పెడతావు, ఆయన ఉన్న విషయం అంతా చెప్పిండు, పూర్వజన్మలో జరిగింది చెప్పిండు, నా యొక్క ఆజ్ఞతోటి నీ దగ్గరకు వచ్చానని చెప్పిండు, ఇన్ని చెప్పినాక కూడా ఇంకా పరీక్షిస్తావా, ఇంకా ఆయనను వివాహం చేసుకో, ఇలాంటి గుణవంతుడు కోటికొక్కడు కూడా ఉండడు, ఈయన దేవ దానవులను జయించిన మహావీరుడు, దేవతలను కూడా జయించాడు, లక్ష్మీ శ్రీహరుల్లాగా, రాధాకృష్ణుల్లాగా, భవుడు భవానీ లాగా, అనసూయ అత్రి మహర్షుల్లాగా, నలదమయంతుల్లాగా, రోహిణి చంద్రుల్లాగా, వశిష్ఠ అరుంధతిల్లాగా, అహల్య గౌతముల్లాగా, ఇట్లా అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరిద్దరు తులసి శంఖచూడులు, మీరిద్దరు దంపతులయ్యి సకల సౌభాగ్య సంపదలతోటి వర్ధిల్లండి, సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి, ఆ తరువాత మీరు గోలోకంలోనికి చేరుకుందురు గని అప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మను కలుసుకుంటావు అని బ్రహ్మదేవుడు మళ్ళీ ఒకసారి అక్కడికి రావడము అలా చెప్పడము జరిగింది. ఇదంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు అలా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇంకా ఆయన తన లోకానికి ఇంకా చివరిసారిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా తులసి శంఖచూడులు వీరిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఇంకా దేవలోకంలో కూడా అన్ని దుందుబులు అన్ని మ్రోగాయన్నమాట. వీళ్ళ వివాహానికి మొత్తము సకలము అందరూ దేవతలు వీళ్ళను ఆశీర్వదించారు. ఇంకా వీళ్ళిద్దరూ పరీతం పరితశ్చిత్రై సార్థకం కుంకుమాభిందుభి జ్వలతప్త దీపాకారంచ సింధూరం తిలకం దదో. ఇంకా ఆయన కూడా వివాహం చేసుకొని సింధూర తిలకం ఆమెకు నుదుటి మీద దిద్ది ఇద్దరు సంతోషంగా ఎంత కాలంగానో వాళ్ళిద్దరూ వాళ్ళు చేసుకున్న తపస్సులకి, వాళ్ళు జపించుకున్న కృష్ణ మంత్రాల ఫలితంగా వాళ్ళు ఎంతగానో ఇద్దరు సంతోషంగా జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు ప్రతి చోట ప్రతి గంధర్వ పర్వతం దగ్గరను, మలయ పర్వతం మీదను, ఇట్లా ఒక్కొక్క పర్వతాల దగ్గర వాళ్ళు వెళ్తూ సుఖంగా సంతోషంగా జీవితం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. నహి తృప్తో దానవేంద్ర సృష్టిం నైవ జగామసా హవిషా కృష్ణ వర్తేవా వవృదేవదనస్తయో. ఇట్లా చాలా కాలంగా వాళ్ళిద్దరు ఇట్లా విహార యాత్ర చేస్తూ సంతోషంగా బ్రహ్మదేవుడు ఆ అనుగ్రహంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా జీవనము కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా వీళ్ళు ఈ శంఖచూడు తులసీదేవి ఇంకా తిరిగి మళ్ళీ ఈ ఎవరైతే శంఖచూడు రాజ్యం ఉందో అక్కడికి మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎప్పటిలాగానే దానవేంద్రుడు కాబట్టి, రాక్షసుల రాజు కాబట్టి మళ్ళీ ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇలా వాళ్ళు మొత్తం తిరిగేసి ఒక మన్వంతర కాలం వరకు వాళ్ళు వీర విహారం చేసి వచ్చారన్నమాట. అంటే అంత సంతోషంగా 71 మహాయుగాలు వాళ్ళు జీవితాన్ని కొనసాగించారు. ఇంతకాలము అక్కడ ఆ దేవేంద్రుడు ఎవరైతే దానవేంద్రుడు ఈ రాక్షస రాజు ఉన్నాడు కదా, శంఖచూడు ఉన్న రాజ్యంలో ఎలాంటి గొడవలు లేవు, అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అంటే దానవ వీరు రాక్షస రాజులు అందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నాడు. ఈయన రాక్షసుల రాజు కాబట్టి ఈయన మన్వంతర కాలం వరకు అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు అంటే అందరూ దేవతలు బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ రాక్షసుల చేతిలో పరాజితులై, అంటే ఓడిపోయి స్వర్గ సుఖాలన్నీ వదిలేసుకొని భోగభాగ్యాలన్నీ వదిలేసుకొని భిక్షకులై, అంటే ఎక్కడెక్కడో ఆ రాక్షసులకు భయపడి దేవతలందరూ తిరుగుతున్నారు. ఇట్లా వీళ్ళంతా ఒకసారి గుమ్ముగూడి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జరిగిందంతా చెప్పుకొచ్చిర్రు. ఇక్కడ దానవులు రాక్షసులు వచ్చి మమ్మల్ని ఇట్లా ఎటు కాకుండా చేసిండ్రు, మేము వాళ్ళతో యుద్ధంలో గెలవలేక పారిపోయి ఇలా తిరుగుతున్నాము, మమ్మల్ని కాపాడండి రక్షించండి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన ఏం చేశాడు,
ఇదంతా విని కైలాసానికి తీసుకెళ్లాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు, అక్కడ బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కలిసి వీళ్ళందరినీ ఈ దేవతలందరినీ తీసుకొని వైకుంఠానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము రేపటి పారాయణలో తెలుసుకుందాం. సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీరమణి పాట పాడు. టైం అవుతుంది వాళ్ళకు, మేడం వాళ్ళు ఎడిపోతారంట కదా. ఆహాహా, పాడండి పాడండి. అందుకే ఒక పాట పాడితే వాళ్ళు పోతారు ఇక. మనం ఇంట్లో వండుకుందాం. శ్రీమాత్రే నమః. చెప్పండి మ్యామ్, కానియండి. పట్టుకొమ్మ లాంటిది రామనామం, పుట్ట తేనె లాంటిది కృష్ణనామం. పట్టుకొమ్మ లాంటిది రామనామం, పుట్ట తేనె లాంటిది కృష్ణనామం. పట్టుకొమ్మ పుట్టిన రామనామం, పుట్ట తేనె తిన్న కృష్ణనామం. మధురం మధురం రామనామం, మధురం మధురం కృష్ణనామం. మధురం మధురం రామనామం, మధురం మధురం కృష్ణనామం. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. పాల లాంటిది రామనామం, మిగడ పెరుగు లాంటిది కృష్ణనామం. పాల లాంటిది రామనామం, మిగడ పెరుగు లాంటిది కృష్ణనామం. పాలు తాగిన మధురం మధురం, పెరుగు తిన్న మధురం మధురం. పాలు తాగిన రామనామము మధురం మధురం, మిగడ పెరుగు తిన్న కృష్ణనామము మధురం మధురం. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. వెన్న లాంటిది రామనామం, జునుముక్క లాంటిది కృష్ణనామం. వెన్న లాంటిది రామనామం, జునుముక్క లాంటిది కృష్ణనామం. వెన్న తిన్న మధురం మధురం, జునుముక్క తిన్న మధురం మధురం. మధురం మధురము రామనామం, మధురం మధురం కృష్ణనామం. మధురం మధురము రామనామం, మధురం మధురం కృష్ణనామం. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. పండ్ల రసము అంటిది రామనామము, పంచదార అంటిది కృష్ణనామం. పండ్ల రసము అంటిది రామనామం, పంచదార అంటిది కృష్ణనామం. పండ్ల రసము తాగిన మధురం మధురం, పంచదార తిన్న మధురం మధురం. మధురం మధురము రామనామం, మధురం మధురం కృష్ణనామం. మధురం మధురము రామనామం, మధురం మధురం కృష్ణనామం. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. నిప్పు లాంటిది రామనామం, నిప్పు పైన గర్క కప్పిన కృష్ణనామం. నిప్పు లాంటిది రామనామం, నిప్పు పైన గర్క కప్పిన కృష్ణనామం. నిప్పు ముట్టిన భస్వం భస్వం, గర్క ముట్టిన భస్వం భస్వం. నిప్పు ముట్టిన భస్వం భస్వం, గర్క ముట్టిన భస్వం భస్వం. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. ఇది గట్టి మాటనండి, ఇది ఒట్టి మాట కాదండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. బాగా పాడారు. కృష్ణనామం అండ్ రామనామం బాగా చెప్పారు. సూపర్. బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫోటో పెడుతున్నాను, అది గురుదత్త చదువుకుందాము. ఓకే, నేను చెప్తాను. అలాగే ఒక సెకండ్. ఎక్కడున్నారు స్వామి? నేను బాగుంది, పెట్టాను. పాట బాగుంది మేడం. చాలా బాగుంది బాగా కదా? పాడారు. తొందర వస్తా.
తొందరపడ్డట్లో లేదు పడతా. మ్యామ్, మంచిగా పాడారు. పాలమీగడ పంచామృతం. కృష్ణుడు పాలమీగడ. అవును, కృష్ణుడికి పాలమీగడ అంటే చాలా ఇష్టం కదా మరి. మేడం చదవనా? నేను పెట్టుకున్నా. ఆ, చదవండి. చదవండి, ఎవరైతే ఉంది మ్యామ్, చదవడం ఇంపార్టెంట్. ఓకే, స్టార్ట్ చేయనా? ఆ, జై శ్రీ గురుదేవ్ దత్త. ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు. మేము దత్త రక్షణలో ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము బలంగా ఉన్నాము, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మేము విజేతలము, మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము, మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఆలోచిస్తున్నాము, మాకు కలిగి ఉన్న దాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము. దత్త భగవానుని కృప మా అందరిపై సదా వర్షిస్తుంది, మాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదేవ్ దత్త, జై గురుదేవ్ దత్త, జై గురుదేవ్ దత్త. థ్యాంక్ యూ. జై గురుదేవ దత్త. జై గురుదేవ్ దత్త. శ్రీమాత్రే నమః. సెషన్ ఏం చేసుకుందామా? ఓకే మ్యామ్, ఓకే.